ప్రకృతి సంబంధికి ఏం తెలుస్తుందంటే, ఒకసారి మీరు తీయగలిగితే యోధాపత్రిక 19 వచనం చదువుదాం. 19 యోధాపత్రిక 19 వచనం ఏముందనంటే, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారై ఉండి. అంటే ప్రకృతి సంబంధి ఏం చేస్తాడంటే, వాడు ఆత్మ లేనివాడై ఉండి భేదములు కలగజేయచ్చు. అంటే మీరు వేరు మేము వేరు, మీరు వేరు మేము వేరు, ఈ భేదం కలగజేస్తాడు. అసలు క్రిస్టియానిటీలో విడగొట్టే అవకాశమే లేదు. సార్వత్రికంగా ఒకే సంఘం ఉంది, స్థానికంగా ఒకే సంఘం ఉంది. కానీ దొంగలు ప్రవేశించి క్రైస్తవ్యంలోనికి ఏం చేశారనంటే, ఈ ఒక్కటై ఉన్న శరీరాన్ని చీల్చి చెండాడారు. ఒక్కటై ఉన్న విశ్వాసాన్ని ఎవరి విశ్వాసం వారిదిగా మార్చేశారు. ఎవరికి నచ్చినట్టు వారు బోధ, ఎవరికి నచ్చినట్టు వారి పేరు, ఏదేదో పేర్లు. సంఘం అసలు ఏ గుర్తింపుని చాటించాలి లోకానికి? సంఘం అనేటప్పటికి క్రీస్తు గుర్తింపుని, క్రీస్తు ఐడెంటిఫికేషన్ కనిపించాలి లోకానికి. సంఘం అంటే క్రీస్తుదని కనిపించాలి. అక్కడికి వేరే వేరే ఎందుకు కనిపిస్తున్నాయనంటే, ప్రకృతి సంబంధం ఎంటర్ అయ్యాడు అక్కడ. కాడికి ఆత్మ లేనివాడు వాడు, కాబట్టి దేవుని విషయాలు వాడికి అర్థం కావు, కాబట్టి భేదాలు కలగజేస్తాడు. అంటే వేర్పాటువాదం వస్తారన్నమాట. మీరు వేరు మేము వేరు, మీ విశ్వాసం మీది మా విశ్వాసం మాది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, ప్రకృతి సంబంధి అయిన వాడి ఆలోచనలు. ఆత్మ సంబంధి అయిన వాడు ఏం చేస్తాడట? ఆత్మ ఐక్యతనిస్తుందని చెప్పాడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో. ఆత్మ కలిగించు ఐక్యతను మనం కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగి ఉండాలి అని చెప్పాడు. ఆత్మ ఐక్యతనిస్తుంది. ప్రకృతి సంబంధమైన మనస్సు విభేదాలను కలగజేస్తుంది. ఈరోజు సంఘాలు చీలిపోయి ఒక మూల ఒకడో ఇంకో మూల ఒకడో ఇష్టం వచ్చినట్టు పెట్టుకుని ఎవడు నచ్చినట్టు ఆరాధన చేసుకుంటున్నాడు. ఎవరిది వినాలి, ఎవరిది కరెక్ట్ అనుకోవాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళని చూడకూడదు, మనం ఇక్కడ చూసుకోవాలా. ఎందుకంటే ప్రపంచం చూసినప్పుడు రకరకాల విధానాలు కనపడుతున్నాయి. ఎవడికి నచ్చింది వాడు, ఎవడికి నచ్చిన ఆచారం వాడు. బైబిల్లో లేనిది ఈ సంఘంలో కనపడేవారు కొందరు, బైబిల్లో ఉన్నది తీసేసేవాళ్ళు మరికొందరు.